భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా ప్రజా పాదయాత్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్నటువంటి శంకర్ విలాస్ ఆర్ఓబి మరియు నల్లపాడు రోడ్లోని మిర్చి అడ్డు దగ్గర నిర్మిస్తున్న ఫ్లైఓవర్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జోనల్ ఇన్ఛార్జ్ నాగోతు రమేష్ నాయుడు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికారి ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి ముల్లపూడి రేణుక పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ 12 సంవత్సర పాలనలో దేశంలోని నలుమూలలోని ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. సబ్కే సత్ సబ్కే వికాస్ నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారతదేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మాట్లాడుతా ఉన్నాడు, ఏదో రాబోయేది మందే అధికారం, పిచ్చి భ్రమలు, ఇవన్నీ పగటి కళలు మనం చూసాం. యూపీఏకి అధికారం ఇస్తే 10 సంవత్సరాల కాలంలో 2004 నుంచి 14 వరకు ఒక డికేడ్ ఆఫ్ స్కామ్స్ గా ఆ రోజున ఉంది. పంచభూతాల్లో దేన్ని వదలకుండా ఆ రోజు స్కామ్ గా చేసినటువంటి పరిస్థితి. కానీ ఈవేళ ఈ 12 ఏళ్లలో ఈ యొక్క దేశాన్ని అగ్రగామిగా, ఈ దేశంలో 12 సంవత్సరాల స్కీమ్స్, 12 సంవత్సరాల వెల్ఫేర్, 12 సంవత్సరాల డెవలప్మెంట్, 12 సంవత్సరాల ప్రగతి, ఈ యొక్క విధంగా ఈ యొక్క దేశాన్ని ఒకవైపు మనం ప్రపంచం వైపు చూస్తే, ఈవేళ ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా పరిపాలన, సుపరిపాలన, మన యొక్క దివ్య దృష్టి, దూరదృష్టితో ఒక వికసిత్ భారత్ అనేటువంటి ఒక లక్ష్యంగా ఈవేళ భారతదేశాన్ని ఒక విశ్వ గురువుగా తయారు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ రోజునే చూసాం. నిన్న ప్రధానమంత్రి గారు ఫ్రాన్స్ వెళ్ళినటువంటి సందర్భంగా కూడా చూస్తే, ఏదైతే భారత్ ఇన్నోవేట్స్ అన్నారు, భారత్ ఒకప్పుడు మనము ప్రతిదీ ఇంపోర్ట్, భారతదేశం విదేశాల నుండి తెచ్చుకునే పరిస్థితి నుంచి మేక్ ఇన్ ఇండియా అన్నాం. ఇవాళ నాట్ మేక్ ఇన్ ఇండియా, నాట్ జస్ట్ ఫర్ ఇండియా, నౌ ఇట్ ఈస్ మేకింగ్ ఫర్ ది వరల్డ్. రేపు మన దేశం నుంచి ఇతర దేశాలకు మనం ఎగుమతి చేసేటువంటి స్థాయికి మనం వెళ్ళబోతున్నాం. ఇవాళ మనం కొత్తగా ఈ మధ్య కాలంలో మన ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికలో కూడా చూస్తే, ఏదైతే మౌలిక సదుపాయాల రంగంలో కానీ, పెట్టుబడులు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా చూస్తే, మొత్తం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం 14.6% భారతదేశం ఉంది. అంటే ఇవాళ భారతదేశం యొక్క ప్రగతి ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి రాబోయే కాలంలో సైతం ఇవాళ ఎక్కడ మనం 10 యూపీఏ పాలనలో చూసాం, కేవలం అవినీతే కాదు, ఆ రోజున ఒక ఉద్యోగాలు లేవు, ఒక అభివృద్ధి లేదు, ఒక వెల్ఫేర్ లేదు. ఆ రోజు ధరలు 11% ఆ రోజు ఇన్ఫ్లేషన్ ఉంటే, ఈవేళ మనం 5.9% ఇన్ఫ్లేషన్ తగ్గించగలిగాం. ఈ రోజు మహిళల కోసం, పిల్లల కోసం, అమ్మాయిల కోసం బేటీ బచావో మొదలు ఈవేళ మనకు మాతృవందన యోజన, మహిళలకు రాజకీయాల్లో అవకాశాల వరకు చూస్తే అనేక రంగాలుగా యువత కోసం, మహిళ కోసం మనకు అన్నదాత ఫస్ట్, నేషన్ ఫస్ట్ ఎలా అయితే మనము భారతీయ జనతా పార్టీ ఒక మూల సిద్ధాంతమో, అదే మాదిరిగా మన దేశంలో అన్నదాత ఫస్ట్ అనేటువంటి విధంగా ఇవాళ మనం రైతులకి ఇచ్చేటువంటి అవకాశాలు కానీ, ఈ విధంగా మారుమూల గ్రామాల్లో సైతం మనం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు అంటే కేవలం ఒక ప్రధానమంత్రి కాదు, అదొక పేరు కాదు, అదొక ఫినామినా, అదొక అద్భుతం, అదొక సంచలనం. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క పాలన